కష్టాల్లో ఉన్న ఏపీకి ఇప్పుడు చికిత్స చేస్తున్నారు బాబు. అందుకోసం అహర్నిశలు తపిస్తూనే ఉన్నారు. విశాఖను ఐటీ హబ్ గా తీర్చిదిద్దేందుకు తన అనుభవాన్నంతా రంగరిస్తున్నారు. సాగర తీరానికి టీసీఎస్ ను తీసుకొచ్చారు. ఆ వెంటనే గూగుల్ డేటా సెంటర్ ను అనౌన్స్ చేశారు. ఇప్పుడు అమరావతి నిర్మాణాన్ని శరవేగంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓ తపస్సు చేస్తున్నారాయన. అలాంటి వ్యక్తిపై కొందరు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారు. టీడీపీ సానుభూతి పరులమే అని చెప్పుకుని మరీ టార్గెట్ చేస్తున్నారు. ఇందులో కమ్మవారే అందరికంటే ముందున్నారు. కమ్మవారంటేనే టీడీపీ, టీడీపీ అంటేనే కమ్మవారని చెప్పుకుంటారు. అలాంటిది ఆ కమ్యూనిటీ నుంచే బాబుపై ఎందుకు విమర్శలు వస్తున్నాయి? కమ్మవారి విజయానికి ఓ ఐకాన్లా చంద్రబాబు నిలబడతారని గొప్పగా చెప్పుకుంటారు కదా. మరి ఏ కారణంతో ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు? ఇందులో రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయా? ప్రజల ప్రయోజనాలు దాగున్నాయా? లేక వారి సొంత ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయా? ఎందుకంటే వారు చేసే విమర్శల్లో స్వార్థమే కనిపిస్తోంది. మరి కొందరు చంద్రబాబును విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ప్రతి నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. అందులో మంచుందా చెడుందా అనేది అనవసరం. ముఖ్యమంత్రిని విమర్శించాలి అంతే. దానికి కులం అనే కార్డును వాడుతున్నారు. టీడీపీ సానుభూతి పరులమనే బోర్డును కూడా వాడుకుంటున్నారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తుంటే దాన్ని కూడా విమర్శిస్తున్నారు. ఇందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను వాడుకుంటున్నారు. కొన్నిసార్లైతే విపక్షాల కంటే ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. ఇది మరీ టూ మచ్. అన్ని ఇన్స్టాంట్ రిజల్ట్స్ కావాలన్నట్టుగా వీరి వాదన ఉంటుంది. ఏది ఇన్స్టాంట్ గా దొరకదనే విషయం మరవద్దు. చంద్రబాబు 1999లో సైబరాబాద్ గురించి ఆలోచిస్తే అది 2020 గానీ పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. చంద్రబాబు అంటే ఏపీ సీఎం మాత్రమే కాదు. చంద్రబాబు అంటే టీడీపీ అధినేత కూడా కాదు. ఆయన దేశంలోనే అత్యంత దూరదృష్టి కలిగిన నాయకుడు. ఓ విజన్ కలిగిన పరిపాలనా దక్షుడు. ప్రతి విషయాన్ని ఆయన ముందు చూపుతో ఆలోచిస్తారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఓ 25 నుంచి 30 ఏళ్ల ముందుకెళ్లి ప్లాన్ చేస్తారు. అందుకే బాబు నిర్ణయాలు అంతగా సక్సెస్ అవుతుంటాయి. ఎప్పుడో 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చిన విజన్ 2020 ఫలితాలను ఇప్పుడు తెలంగాణ అనుభవిస్తోంది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. అప్పట్లో బాబు హయాంలో తొలి అడుగులు వేసిన సైబరాబాద్ ఇప్పుడు బోలెడన్ని ఐటీ కంపెనీలకు అడ్డాగా మారింది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థనే శాసిస్తోంది. అది బాబు విజన్ అంటే. ప్రధాని మోదీ సైతం చంద్రబాబు విజన్ కు ఫిదా అయ్యారు. ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఐటీ పరిశ్రమను విస్తరించాలనే ప్రతిపాదన వచ్చిందట. దాంతో హైదరాబాద్ ఐటీ సెక్టార్నే స్టడీ చేశామని చెబుతారు మోదీ. అది లాంగ్ విజన్ అంటే. ఇక కొందరి కమ్మవారి వాదన మరీ విచిత్రంగా ఉంటుంది. చంద్రబాబు కమ్మ కాబట్టి ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం తమ కమ్యూనిటీకి ఉపయోగపడేలా ఉండాలని భావిస్తారు. ఇది ఎలా సాధ్యం? ఆయన రాష్ట్రానికి నాయకుడు. ఏ విషయాన్నైనా విశాల దృక్పథంతో ఆలోచిస్తుంటారు. డెవలప్మెంట్ విషయానికి వచ్చేసరికి ఒక్క ఏపీ అని మాత్రమే మాట్లాడరు. తెలుగు ప్రజలంతా అని చెబుతుంటారు. ఇప్పుడు విజన్ 2047 గురించి మాట్లాడుతున్నారు. వికసిత్ భారత్ గురించి గొప్పగా చెబుతున్నారు చంద్రబాబు. అది ఆయన దూరదృష్టి. మరి ఆయన్ను విమర్శించే వారి ఆలోచన స్థాయి ఏంటో ఒక్కసారి పునఃపరిశీలించుకోవాలి. ఇంకొందరైతే మరీ ఎక్స్ట్రీమ్గా వెళ్ళి మేం చెప్పినట్టే బాబు వినాలనుకుంటారు. అదెలా సాధ్యం? ఏపీ మొత్తం విస్తరించిన కమ్మవారు ఎన్నో రంగాల్లో స్థిరపడ్డారు. వారి ఆలోచనలన్నీ ఒకే రకంగా ఉంటాయనుకోవడం కూడా పొరపాటే. ఎందుకంటే వ్యాపారవేత్తలు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలనే కోరుకుంటారు. బిజినెస్ కమ్యూనిటీ ఆలోచనలు అలానే ఉంటాయి. ఇక వ్యవసాయదారులు వారి పరిధి మేరకే ఆలోచిస్తారు. ఎన్ఆర్ఐలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు ఇలా ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమ స్వార్థాలకే పెద్దపీట వేస్తూ చంద్రబాబును అదే పరిధిలో ఉండాలి అనడం ఎంతవరకు సబబు? ఆయన ఒక రాష్ట్రానికి సీఎం అనే విషయాన్ని మర్చిపోతే ఎలా? మీ స్వార్థాలు మీకుండొచ్చు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు విశాల దృక్పథంతో ఆలోచించొద్దంటే సమంజసమేనా? ఇక పార్టీకి ముందు నుంచి లాయల్ గా ఉన్న పాత తరం నాయకులతో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ ఎటొచ్చి ఈ జనరేషన్ తోనే ఇబ్బంది. మాట్లాడే విషయంపై అవగాహన ఉండదు. సబ్జెక్ట్ ఏంటో ఇన్డెప్త్ గా తెలుసుకోరు. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లుగా అవతారం ఎత్తి చెలరేగిపోతుంటారు. యూట్యూబుల్లో ఏవేవో మాట్లాడేస్తుంటారు. ఇక కొందరైతే రాజకీయంగా ఎదిగేందుకు కూడా క్యాస్ట్ కార్డును వాడుకుంటున్నారు. కమ్మవారు చంద్రబాబును విమర్శిస్తే తొందరగా ఫేమ్ అయిపోవచ్చు అనుకుంటున్నారో, లేక టీడీపీని టార్గెట్ చేస్తే మీడియాలో పేరొస్తుందని భావిస్తున్నారో తెలియదు, కానీ వీరు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. వీరు ఆశించిన పదవి దక్కకపోతేనో, ఏదైనా కాంట్రాక్టు రాకపోతేనో, ఊహించిన లబ్ధి చేకూరకపోతేనో విమర్శిస్తామంటే ఏం పద్ధతి? వ్యక్తిగతంగా ఆలోచించి పార్టీని, చంద్రబాబును టార్గెట్ చేస్తే ఎవరికి నష్టం? ఒకసారి ఆలోచించుకోండి. పైగా ఇలాంటి వారు రాష్ట్రం కోసం మాట్లాడుతున్నామని, ప్రజల కోసమే తమ తాపత్రయమని చెప్పడమే
కొంత వింతగా అనిపిస్తుంటుంది. అయితే పార్టీకి కమ్మవారికి మధ్య ఈ గ్యాప్ మంచిది కాదనే వాదన కూడా కొందరు వినిపిస్తున్నారు. దీన్ని ఫిల్ చేయాలనేది వారి వాదన. ఇందుకోసం చంద్రబాబు టీం కొంత కసరత్తు చేయాల్సి ఉంది. ఇది ఒక్క కమ్మ సామాజిక వర్గం వరకే పరిమితం కావద్దు. విపక్షాలు విమర్శిస్తే అర్థముంది, కానీ టీడీపీలో తిరుగుతూ టీడీపీ వారే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారంటే ఆలోచించాలి. అందుకే ప్రభుత్వం చేపడుతున్న పనులకు సంబంధించిన వివరాలను డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా ప్రతి కార్యకర్తకు తెలిసేలా చేయాలి. ఇందులో కమ్మవారు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, కానీ చేసిన మంచి పనిని ప్రతి ఒక్కరికి చెప్పగలగాలి. కమ్మ కులంలోని వ్యాపారులు, మేధావులు, నాయకులను ఒక వారధిగా వాడుకోవాలి. వారి ద్వారా కమ్యూనిటీలోని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ చర్యలు తెలిసేలా చేయాలి. ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూపుతాయో అర్థమయ్యేలా ప్రతి ఒక్కరికి చెప్పాలి. నిజమైన నిస్వార్థమైన కమ్మ మేధావులను ప్రోత్సహించాలి. వారి ద్వారా అందరినీ జాగృతం చేయాలి. ఈ విషయంలో పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా కొన్ని ఉన్నాయన్న విషయం మర్చిపోవద్దు. దీనిపై అధినేత చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ కూడా దృష్టి పెట్టాలి. దీని ద్వారా రానున్న రోజుల్లో కమ్మ కమ్యూనిటీలో పార్టీకి మరింత బలం పెరుగుతుంది. స్వార్థంతో విమర్శించే వారి స్వరం కూడా తగ్గుతుంది.